అస్సలం వాలేకుం. అలైకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. షేక్, నేను ఉన్న ఫ్రెండ్స్ ని పిలుస్తాను ఇన్షాల్లా. ఈలోపు మీరు క్లాస్ స్టార్ట్ చేయండి. ఓకే, అల్హమ్దులిల్లాహ్ అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. లాస్ట్ వీక్ మనం ఏం చదువుకున్నాం గుర్తుందా మీకు? లాస్ట్ క్లాస్లో మనం ఏం చదువుకున్నాం? మీరు లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యారా? ముగ్గురు ఉన్నారు క్లాస్లో, ముగ్గురులో ఎవరైనా అటెండ్ అయ్యారా? అల్హమ్దులిల్లాహ్ సార్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం చదువుకున్న అక్షరాలు ఏమిటి? యాలు, జాలు, జా ఇవన్నీ చదువుకున్నాను సార్. దాల్ జాల్ అంత ముందు అయిపోయింది అది. దాని తర్వాత అయిపోయినాయి, కానీ కలిపి రాస్తే ఎలా, మధ్యలో ఎలా వస్తే ఎలా అని. ఇక్కడ చూడండి, దాల్ జాల్ రా జా, సీన్ షీన్ సాద్ దాద్ ఇవి అయిపోయినాయి అనుకుంటున్నాను నేను. 15 వరకు వచ్చాము. అయిపోయినాయి సార్. ఓకే, ఈరోజు మరి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. తా జా ఐన్ గైన్ ఫా ఆఫ్ కాఫ్. సరేనా? ఓకే, ఇప్పటివరకు చదువుకున్న అక్షరాలు ఒకసారి మనం రివైజ్ చేద్దాం మిగతా వాళ్ళు వచ్చే వరకు. నేను ఒక 2 సార్లు నేను చదువుతాను, తర్వాత మీరు కూడా ఒక్కొక్క అక్షరం చదువుతారు. కానీ ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఈ లోపల మిగతా వాళ్ళు కూడా చేరుతారు. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. చదవండి అమ్మా, మైక్ ఓపెన్ చేసి చదవండి. బిస్మిల్లా. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. మాషాల్లా, చాలా బాగా చదివారు ఇక్కడ వరకే. నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి. అస్సలాము అలిఫ్, అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. చదవండి అమ్మా. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, స్వాద్, జ్వాద్. స్వాలో వావు వస్తుంది, వావు రాకుండా చదవండి. సాద్, నిలువుగా ఉండాలి. సాద్, సాద్. సాద్, దాద్. ఓకే, ఓకే సార్. నెక్స్ట్. అలిఫ్, అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, సాద్, దాద్. ఓకే, ఇదొకసారి చదవండి ఇక్కడ నుంచి. రా, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. ఓకే. షీన్ చదివేటప్పుడు పూర్తిగా దాని శబ్దం వచ్చేటట్టు చూడండి. నెక్స్ట్, లాస్ట్ ఎవరున్నారు? 253 పేరు రాలేదు, 253 నంబర్ కనబడుతుంది. చదవండి, చదవండి. అలిఫ్, అలిఫ్, బా, బా, తా, తా,
జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ దాద్. వావు రాకూడదు. సాద్, స్వాద్, వావు వస్తుంది. స్వా కాదు, సాద్, దాద్ నిలువుగా. సాద్ ఓకే, ఈరోజు అక్షరాలు తా, జా, ఐన్, గైన్, ఫా, కాఫ్, కాఫ్. ఈ లైన్ మొత్తం తర్వాత కింద రెండు అక్షరాలు అనమాట. తా, ఇదేమో తా. తా చదువుతున్నప్పుడు సన్నగా రావాలి, బారీక్ పడిన తా. ఇది తో. రెండింటి మఖరజ్ ఒకటే, ఎగ్జాక్ట్ ఒకే స్థానం నుండి రెండు అక్షరాలు కూడా బయటకు వస్తున్నాయి. తా, తో. ఇక్కడ కూడా వావు రాకూడదు, త్వా అని రాకూడదు. త్వా వస్తే రాంగ్, తప్పు. తో, జో, జ్వా రాకూడదు. జ్వా చదివితే తప్పు. తో, జో, ఐన్. ఇది కొంచెం కష్టమైంది, ఎందుకంటే దీంట్లో తప్పు చేస్తే హంజా వచ్చేస్తుంది. ఐన్ని ఇల్మ్, ఇల్మ్, ఐన్ రావాలి. ఆలిం, తాలం, ఐన్ రావాలి ఇక్కడ. అమర్, అమర్లో హంజా ఉంది. ఐన్ జాగ్రత్తగా పలకవలసిన అక్షరము. ఐన్, గైన్, ఫా, కాఫ్, కాఫ్. ఒక్కొక్కటి దీని యొక్క మఖరజ్ చూద్దాం ముందు. తో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టిప్ ఆఫ్ ది టంగ్, మన నాలుక ముందు కొన తీసుకుని వెళ్ళి పై పంటి వెనుక భాగాన మసోడా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఈ శబ్దం బయటకు వస్తుంది. ఇక్కడి నుంచి మూడు అక్షరాలు బయటకు వస్తున్నాయి సేమ్ పాయింట్ నుంచి. అవి దాల్, తా, తో. దాల్, తా, తో. సీక్వెన్స్లో చెప్పాలంటే తా, దాల్, తో, తా, దాల్, తో. ఈ మూడు అక్షరాలు ఒకే పాయింట్ నుంచి వస్తున్నాయి. ఈ పాయింట్ నాలుక ముందు ఏదైతే మన కొన ఉంటుందో టిప్ ఆఫ్ ది టంగ్ దీన్ని తీసుకుని పోయి పై పంటి వెనక భాగాన మసోడా ఎక్కడైతే ఉంటుందో, ఇక్కడ మాంసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తగిలించాలి. అక్కడి నుంచి శబ్దాన్ని బయటికి తీయాలి. అయితే ఈ రెండు అక్షరాలు చదివేటప్పుడు తా, దాల్, దీన్ని స్మైలింగ్ ఫేస్ లాగా మనం ముఖాన్ని వెడల్పుగా ఓపెన్ చేస్తాము. కానీ తో ఇది చదువుతున్నప్పుడు దీన్ని ముఖాన్ని మనం నిలువుగా నిటారుగా ఓపెన్ చేస్తాం. తో, అప్పుడు ఇది లావుగా వస్తుంది. అలాగే దీని తర్వాత అక్షరము సా, జాల్, జో. ఈ సీక్వెన్స్ చూడండి, దీని తర్వాత అక్షరము, దీని తర్వాత అక్షరము, దీని తర్వాత అక్షరము. ఈ మూడింటి మఖరజు ఒకే పాయింట్ అన్నమాట. ఇదేమిటి? సా, జాల్, ఇది జో. సా, జాల్, జో. ఈ రెండింటిని మనం సన్నగా చదవాలి, దీన్ని లావుగా చదవాలి. సా, జాల్, ఇది జో. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నాలుక మన ముందు బయటికి తీసుకొచ్చేసి పై పన్ను నాలుక మీద పెట్టి నాలుక పల్చగా ఉంచాలి. సా, జాల్, జో. సా, జాల్, జో. ఇది నాలుక ఈ పై పంటి కింది భాగాన ఈ అంచె ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ తగిలించి మనం ఈ శబ్దాన్ని బయటికి తీయాలి. సా, జాల్, జో, జో, జో. జో చదివేటప్పుడు పై నుంచి ఇది ఓపెన్ చేస్తాం అనమాట, అందుకనే లావుగా వస్తుంది శబ్దము. మరి ఐన్, దీని మఖరజు గొంతులో మధ్య భాగంలో నుండి వస్తుంది. ఐన్, హా, ఐన్, హా. అంతకుముందు హా చదువుకున్నాం, ఇప్పుడు ఐన్. ఈ రెండింటి మఖరజ్ సేమ్ పాయింట్ నుంచి వస్తున్నది. మరి గైన్, ఖా, గైన్, ఖా. ఇక్కడ దీని పక్కన అక్షరము ఖా, ఇది గైన్. ఈ రెండింటి మఖరజ్ ఒకటే. గైన్, ఖా, గైన్, ఖా. ఐన్, హా, గైన్, ఖా. మనం చదువుకున్న ఈ రెండు అక్షరాలు కూడా గొంతు మధ్య భాగంలో నుండి వస్తున్న అక్షరాలు. అంటే ఇది నాలుక నుండి వచ్చే అక్షరము, ఇది నాలుక నుండి వచ్చే అక్షరము. ఈ రెండింటిని మనం లావుగా చదవాలి. ఐన్ గొంతు మధ్య భాగంలో నుండి వస్తుంది. గైన్ ఇది నాలుక గొంతు పై భాగంలో నుండి వస్తుంది. ఇది లావుగా చదివే అక్షరము. ఇదొకటి లావుగా చదివే అక్షరం ఉంది. ఇది ఇది మూడైపోయినాయి. 4, 5, 6 అక్షరాలు ఇప్పటివరకు లావుగా చదివే అక్షరాలు వచ్చినాయి. మొత్తం 7 అక్షరాలు ఉన్నాయి లావుగా. ఇప్పుడు ఏ పరిస్థితిలో కూడా లావుగానే చదవాలి వీటిని.
ఇది ఫా. దీని మఖరజ్ ఏమిటి, దీని ఆర్టికులేషన్ పాయింట్ ఏమిటి అంటే ఇది ఇక్కడ పెదవుల నుండి వచ్చే 4 అక్షరాలలో నుండి ఒక అక్షరము ఫా. అంటే పై పన్ను, ఈ పన్ను తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో తగిలించాలి. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కింది పెదవి 2 భాగాలుగా ఉంటుంది. బయట ఉన్న భాగము పొడిగా ఉంటుంది, ఈ లోపల ఉన్న భాగము తడిగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మీరు చూసండి, గమనించండి. మన పెదవుల్లో కూడా 2 భాగాలు ఉంటాయి. అంటే పార్టీషన్ ఉంటుంది. బయట ఎక్స్పోజ్ అవుతున్న బయట ఎక్స్పోజ్ అవుతున్న పెదవి పొడిగా ఉంటుంది. నోటి లోపల ఉన్న భాగంలోని పెదవి ఇది తడిగా ఉంటుంది. ఈ పన్ను తీసుకొచ్చి మనకి అంత గమనించకపోయినా మీరు పలికిన తర్వాత మీరు ఒకసారి మీరుగా ఒకసారి చూసుకుంటే అది మీరు ఈ మధ్యలో తగిలించిన పై పన్ను తీసుకొచ్చి ఈ కింది పెదవి మధ్యలో టచ్ చేసి అక్కడి నుంచే ఈ శబ్దం తీసినట్టు మీరు కనిపెడతారు, గుర్తిస్తారు. అంటే మనం అనుకోకుండానే ఇది కరెక్ట్గా మనం పలుకుతున్న అక్షరం అన్నమాట. ఫా, ఫా, ఫలక్, ఫలక్, ఫా, ఫాయిజ్, ఫైజ్, ఫా, ఫా, హురూఫ్. ఇలాగా ఈ పై పన్ను తీసుకొచ్చి ఈ కింద పెదవి మీద పెట్టిన తర్వాత ఈ శబ్దం వస్తున్నది. ఇది పెదవుల నుండి వచ్చే అక్షరము. మరి ఈరోజు చదువుకుంటున్న దాంట్లో తా, జా నాలుక నుండి వచ్చే అక్షరాలు, ఐన్, గైన్ గొంతులో నుండి వచ్చే అక్షరాలు, ఫా మన పెదవి నుండి వచ్చే అక్షరము. ఇక కాఫ్, కాఫ్ అనేది కూడా నాలుక నుండి వస్తున్నది. ఇది పర్జీబ్ అంటారు తెలుగులో, పర్జీబ్ అంటారు ఉర్దూలో, తెలుగులో కొండ నాలుక అంటారు. అంటే మన నాలుక వెనకాల చిన్న నాలుక ఉంటుంది. ఒకసారి పడిపోతే కొంతమంది దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడి నుండి వచ్చే శబ్దం అనమాట. కా, కా. ఇది కూడా లావుగా చదివే అక్షరము. దీన్ని మనం చదువుతున్నప్పుడు ముఖాన్ని పైకి కిందికి ఓపెన్ చేయాలి. కా, కా, ఖలక్, హక్. ఈ విధంగా ఇది కా, కమర్ లావుగా చదివే అక్షరము. దీని తర్వాతది కాఫ్. కాఫ్ ఇది తెలుగుగా మనం తెలుగులో చదవచ్చు. కాఫ్ ఇది దీని శబ్దం కూడా కా అని వస్తుంది. తెలుగులో కాఖాల్లో కా ఏదైతే ఉందో అదే శబ్దం దీనికి వస్తుంది అనమాట, ఫథా ఇచ్చినప్పుడు. అంటే ఇప్పుడు 4 అక్షరాలు నాలుక నుండి వస్తున్నాయి. కాఫ్, కాఫ్, తా, జా. 2 అక్షరాలు గొంతులో నుండి వస్తుంది. ఐన్, గైన్. ఒక అక్షరము పెదవి నుండి వస్తుంది, ఫా. ఇవి ఈరోజు పాఠంలో వస్తున్న అక్షరాల యొక్క మూల స్థానాలు మరియు వాటి యొక్క సిఫాత్ అంటే వాటి లక్షణము. దీంట్లో 1, 2, 3, 4 అక్షరాలు మనం లావుగా చదివే అక్షరాలు ఈరోజు పాఠంలో వచ్చినాయి. అంతకుముందు 3 అక్షరాలు ఉన్నాయి మన దగ్గర. ఇది ఖా, సాద్, దాద్. ఇవి కూడా 4 లావుగా చదివే అక్షరాలు. మొత్తం 7 అక్షరాలు ఇక్కడ పూర్తవుతున్నాయి. కాబట్టి ఇది ఐన్ సన్నగా చదవాలి, ఫా సన్నగా చదవాలి, కాఫ్ సన్నగా చదవాలి. బారిక్ పడనే వాలే హురూఫ్, మోటా పడనే वाले हुरूफ खा, साद, दाद, ता, जा, गैन, कौफ. ये मोटा पढ़ने वाले हुरूफ है. मोटा पढ़ने वाले हुरूफ सिर्फ 7 है पूरे अल्फ़ाबेट्स में, हुरूफ में. और बाकी के पूरे बारीक पढ़ने वाले हुरूफ है. सिर्फ रा हरकत के हिसाब से कभी मोटा पढ़ा जाता, कभी बारीक पढ़ा जाता. तो ఇంతవరకు మీకు అర్థమైందా? సిఫాత్ అర్థమైంది, మఖ్రజ్ పాయింట్ అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు వీటిని రాసే విధానం ఏంటో చూద్దాం. తా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మొత్తం లైన్ పైనే కనబడుతుంది. ఇది లైన్ కింద అస్సలు ఏమీ కనబడట్లేదు. అంటే మనం తా రాస్తున్నప్పుడు ఇది రిజిడ్ అక్షరం. ఇది కూడా తా, జా. దీని స్థానాన్ని బట్టి ఆకారం మారట్లేదు. జాగ్రత్తగా గమనించండి మీరు. ఈ తా మొదటి ఒంటరిగా ఎలాగైతే ఉందో ఆకారము, మొదటి అక్షరంగా అలాగే ఉన్నది, మధ్యలో అలాగే ఉంది, చివరిలో వచ్చినా అలాగే ఉంది. జా కూడా ఒంటరిగా ఎలా ఉందో మొదటి స్థానంలో, మధ్యలో, చివరిలో అలాగే ఉన్నది. రెండింటి మధ్యన తేడా ఏమిటి? పైన ఒక చుక్క ఉంది జా, తాకు చుక్క లేదు. ఇది ఒకటే తేడా. మరి ఈ రెండిటికి మనం గుర్తించాలి దీని ఫేస్ ఏమిటి అంటే ఈ అక్షరం మొత్తం దీని ఫేస్. ఎందుకంటే ఈ ఒక్క భాగం తీసుకుంటే సరిపోదు, దీనిపైన గీత కూడా ఉండాలి. ఈ ఒక్క భాగం తీసుకుంటే ఏం అక్షరం అవుతుంది? అది అంతకుముందు మనం చదువుకున్నాం ఇక్కడ, అది సాద్.
ఇక్కడ ఉంది కదా, ఇక్కడే ఉంది. సాద్ ఈ అక్షరం అవుతుంది. అంటే తా మనం ఈ గీత పెట్టకపోతే స్వాద్ యొక్క మొదటి భాగం అయిపోతుంది. ఇక్కడ చూడండి. కానీ ఇక్కడ గీత పెట్టడం వలన ఇది తా అవుతున్నది. ఆ, తన తర్వాత అక్షరంతో ఇది తప్పకుండా కలుస్తున్నది. తన ముందు అక్షరంతో కూడా తప్పకుండా కలుస్తున్నది. అంటే ఈరోజు చదువుకుంటున్న అక్షరాలలో ఏ అక్షరం కూడా తన తర్వాత వచ్చే అక్షరంతో కలవని అక్షరం ఈరోజు పాఠంలో లేవన్నమాట. ఈ అక్షరాలన్నీ చక్కగా తన తర్వాత వచ్చే అక్షరంతో కలుస్తున్నాయి. తన ముందు వచ్చే అక్షరంతో కూడా కలుస్తున్నాయి. మనం అంతకుముందు చదువుకున్న దాంట్లో కేవలం పట్టింపు ఏమిటి అంటే కొన్ని అక్షరాలు తన తర్వాత వచ్చే అక్షరంతో కలవవు. కానీ మొత్తం అరబీ అక్షరాలు తన ముందు వచ్చే అక్షరాలతో తప్పకుండా కలుస్తాయి. దాంట్లో ఎలాంటి పట్టింపు ఉండదు. హంజా ఒకటి మాత్రం కొంచెం వేరుగా ఉంటుంది. గోల్తా కూడా కొంచెం వేరుగా ఉంటుంది. ఈ రెండు వదిలిపెడితే గోల్తా కూడా కలుస్తుంది. కలవదని కాదు, షేప్ మారుతుంది అంతే. హంజా అయితే ఆ, అది ముందు అక్షరంతోనూ వెనక అక్షరంతోనూ ఒరిజినల్ హంజా అయితే కలవదు. కానీ దానికి ఏదైనా షేప్ ఇస్తే అప్పుడు కలుస్తుంది. ఇక్కడ తా జా ఐన్ గైన్, తా జా ఒకే ఆకారంలో ఉన్నాయి. ఇది రిజిడ్ అక్షరాలు. అంతకుముందు ఇలాంటి అక్షరాలు కొన్ని వచ్చినాయి. అవేమిటది? అలీఫ్ ఎప్పుడు కూడా దాని ఆకారం మారట్లేదు. అలాగే దాల్, జాల్, రా, జా ఇవి కూడా ఇప్పుడు కూడా ఆకారాన్ని మార్చుకోవట్లేదు. ఈరోజు చదువుకున్న అక్షరాల్లో తా జా ఇవి కూడా అసలు ఆకారాన్ని మార్చుకోవట్లేదు. తన స్థానం మారినా కూడా ఆకారము మారట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్షరాలు ఐన్, గైన్ ఈ రెండు ఒకే విధమైన ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నాయి. ఒకే విధంగా ఉంటున్నాయి. ఇవి రెండు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆకారం ఉంటే మొదటి అక్షరంగా ఒక ఆకారం ఉంది, మధ్యలో వచ్చినప్పుడు ఒక ఆకారం ఉంది, చివరిలో వచ్చినప్పుడు ఒక ఆకారం ఉంది. అంటే 4 స్థానాల్లో కూడా వీటి ఆకారాలు మారుతున్నాయి. ఐన్ ఇది ఒంటరిగా ఉన్నప్పుడు ఇది అక్షరం పూర్తిగా లైన్ పైన ఉన్నదా? లేదు. కొంత భాగం లైన్ పైన ఉన్నది, కొంత భాగం లైన్ కింద దిగిపోతున్నది. ఒక కర్వ్ లాగా వస్తున్నది. అంతకుముందు కూడా మనం కొన్ని అక్షరాలు అలా చదువుకున్నాం. జీమ్, హా, ఖా కొంత భాగం లైన్ పైన ఉండి మిగతా భాగం లైన్ కిందకు వచ్చింది. ఇది సీన్, షీన్, సాద్, దాద్ ఇవి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు కొంత భాగం లైన్ పైన కొంత భాగం లైన్ కింద వచ్చిన అక్షరాలు అన్నమాట. మరి ఈరోజు చదువుతున్న దాంట్లో ఐన్ ఇది ఇది ఒకసారి చూడండి. మీరు షేప్ ఎలా కనబడుతుంది? ఇది ఎటువైపు చూస్తుంది? ఇది ఏటవాలుగా అంటే ఒక 45 డిగ్రీస్లో ఇలా కోణంలో చూస్తుంది. ఇలా దీనికి సమాంతరంగా రాస్తే తప్ప కాదు, సమాంతరంగా రాసినా తప్పు కాదు. కానీ ఈ అక్షరం యొక్క అందం, ఈ అక్షరాన్ని మనం మంచిగా రాయాలి అంటే దీన్ని ఇలాగా పైన చూస్తున్నట్టుగానే చూడాలి. అంటే ఆ, రంజాన్ నెలలో ఎప్పుడైనా సరే నెలవంకను చూడటానికి మనం ఎలాగైతే తలెత్తి ఆకాశం వైపు చూస్తామో ఆ విధంగా ఉందన్నమాట. ఇది ఒకవైపు ఇది ఒక కార్నర్కు చూస్తున్నది ఇది అక్షరము. ఈ యొక్క షేప్ ఇలాగే మీరు రాయటానికి ప్రయత్నం చేయండి. రెండో భాగం ఏమిటి? ఈ వంపు అన్నమాట. ఈ వంపు పూర్తిగా కిందకి దిగిపోయింది. మరి ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఈ పైన ఆకారం ఇలాగే కొనసాగుతుంది. దీంట్లో మార్పు రావట్లేదు. ఇది ఇలాగే ఉండి ఇక్కడ కూడా చూడండి మీరు లైన్ కంటే కొంచెం పైకి లేచింది ఇది. ఇది కొంచెం పైన ఉంది, లైన్ పైనే లేదు. మీరు దీన్నే కొనసాగించాలి. ఇలా లైన్ కొంచెం పైకి తీసుకొచ్చి వెనక్కి తీసుకువెళ్ళి దీని తర్వాత అక్షరంతో ఇది కలపాలి. మరి మధ్యలో వచ్చినప్పుడు ఇది ఇలా పోయి తిరిగింది. ఈ ఆకారము సర్క్యులర్గా ఉందా, త్రికోణంలో ఉందా, వృత్తాకారంగా ఉందా, త్రికోణంగా ఉందా? చెప్పాలి. ఇక్కడ ఐన్ మధ్యలో వచ్చిన ఈ ఆకారము వృత్తాకారంగా ఉందా, త్రికోణంగా ఉందా, సర్క్యులర్గా ఉందా, ట్రయాంగిల్ లాగా ఉందా? అది త్రికోణంలాగా ఉంది. ఇది త్రికోణంలాగా ఉంది. మీరు ఈ కాలంలో ఉన్నాయో లేదో విక్స్ బిళ్ళలు చూసారా? మా షాపుల్లో దొరుకుతుంది, చిన్నపిల్లలు తింటూ ఉంటారు. దాని మీద త్రికోణం ఉంటుంది చూడండి, ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది చూడండి. అది చూసాను. త్రికోణం లాగా ఉంటుంది. ఈ షేప్ చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మీరు అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ త్రికోణం లాగా ఉంటేనే ఇది ఐన్, త్రికోణం లాగా లేకపోతే ఐన్ కాదు. తర్వాత వచ్చే అక్షరాల్లో మీకు ఇది ఇంకా వివరంగా తెలుస్తుంది. మధ్యలో వచ్చినప్పుడు దీని ఆకారాన్ని ఇది వేరే అక్షరం యొక్క ఆకారంతో చాలా దగ్గర కలిగి ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐన్ అనేది త్రికోణంలోనే ఉండాలి. త్రికోణంలో లేకపోతే అది ఐన్ కాదు. దీన్ని రాయటం ఎలా మొదలు పెడతాం? మనం ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలాగా కొంచెం పైకి తీసుకువెళ్ళి తర్వాత అక్షరంతో కలుపుతున్నాం.
మరి ఇది మధ్యలో వచ్చినప్పుడు ముందు నుంచి అక్షరాలు వస్తున్నాయి, ఇలా పైకి తీసుకుని వెళ్ళి త్రికోణం వేసి మళ్ళీ కిందకి తీసుకెళ్ళిపోతున్నాం. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఈ త్రికోణం లాగా ఉన్న మధ్యలో ఉన్న స్పేసు పూర్తిగా నిండిపోయి ఉంది కదా, మనం కూడా అలాగే ఇంక్తో నింపేయాలా అంటే అవసరం లేదు. ప్రింటర్స్ కాబట్టి ఇలాగ నింపేశారు. మనకి ఇక్కడ ట్రయాంగిల్ కనపడితే చాలు, మధ్యలో నింపవలసిన అవసరం లేదు. మరి చివర్లో వచ్చినప్పుడు ఎలా, ఒక పదంలో చివరి అక్షరంగా వస్తే ఎలా ఉంటుంది? ఇది ముందు నుండి వస్తున్న అక్షరాలతో కలుస్తున్నది, తర్వాత ఇలా పైపోయి ట్రయాంగిల్ వచ్చింది, తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇది లైన్కు సమాంతరంగా ముందుకు వెళ్ళే బదులు ఇది కిందకి దిగిపోయింది. ఎందుకంటే ఇది ఆ పదంలోని చివరి అక్షరం, ఇది చివరి అక్షరం కావటం వలన ఇది కిందకి దిగిపోయింది. ఒకవేళ దీనికంటే ముందున్న అక్షరంతో కలవని అక్షరం అయినట్లయితే అది ఐన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో ఇక్కడ మీకు కనబడుతుంది. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు, దాంతో మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఐన్ యొక్క ప్రత్యేకత ప్రతి స్థానంలో దాని ఆకారం మారిపోతూ ఉన్నది. అలాగే రైన్ యొక్క ప్రత్యేకత ప్రతి స్థానంలో కూడా దాని ఆకారం మారిపోతూ ఉన్నది. మరి ఐన్కిను రైన్కి తేడా ఏమిటి అంటే ఐన్ పైన చుక్క లేదు, రైన్ పైన చుక్క ఉన్నది. ఇప్పటివరకు చదువుకున్న దాంట్లో నెత్తి పైన చుక్కలు వచ్చే అక్షరాలు ఏమేమి చదువుకున్నాం మనం? నూనె ఇంకా చదవలేదమ్మా. ఇక్కడ చూడండి, ఖా వచ్చింది, నెత్తిపైన చుక్క ఉంది. జాల్ నెత్తిపైన చుక్క ఉంది. జా నెత్తిపైన చుక్క ఉంది. దాద్ నెత్తిపైన చుక్క ఉంది. జా పైన ఒక చుక్క ఉంది. ఇది రైన్ పైన ఒక చుక్క ఉంది. ఇక్కడ తర్వాత వచ్చే అక్షరం ఫా కూడా పైన ఒక చుక్క ఉంది. అంటే పైన వచ్చే చుక్కల్లో మనకు వచ్చిన అక్షరాలు 1, 2, 3, 4, 5, 6 అక్షరాలు వస్తున్నాయి. తర్వాత ఇంకో అక్షరం కూడా ఉంది. 7 అక్షరాలు నెత్తి మీద పైన పైన వచ్చే చుక్కలు ఉన్న అక్షరాలు అన్నమాట. మరి ఇక్కడ రైన్ వచ్చినప్పుడు ఐన్ రైన్ రెండు ఆకారంలో ఒకే విధంగా ఉన్నాయి అనుకున్నాం కదా. మరి దీని తర్వాత చూస్తే కాఫ్, ఫా కాఫ్. ఫా కూడా మనం అలీ బా తా రాసాం అంతకుముందు. అలీ బా తా సా 3 అక్షరాలు రాసిన అదే ఆకారంలో ఇది కనబడుతుంది. మరి తేడా ఏమిటి? బా తా సాకిను ఫాకు తేడా ఏమిటి అంటే ఇక్కడ సర్క్యులర్ ఉంది, ఒక రౌండ్గా ఇక్కడ చుట్టారు. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక రౌండ్ షేప్ ఉన్నది, కానీ బా తా సాకు ఇక్కడ రౌండ్ షేప్ లేదు, ఇది నిలువు గీత ఉన్నది, చిన్న గీత ఇక్కడ ఉంది. ఇక్కడ బా చూడండి నిలువు గీత ఉంది, ఇక్కడ నిలువు గీత ఉంది, ఇక్కడ నిలువు గీత ఉంది. మరి ఫా రాయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ చిన్నగా ఒక సర్కిల్ చుట్టాలి, ఒక రౌండ్ చుట్టాలన్నమాట. రౌండ్ చుడితే అది ఫా అయిపోతుంది. ఇది మనం అంతకుముందు ఆల్రెడీ బాగా నేర్చుకున్నాం కాబట్టి దాని నుంచి ఫా రాయటం తేలిక. ఇది మొత్తం లైన్ పైనే ఉన్న అక్షరము, పైన ఒక చుక్క తప్పనిసరిగా పెట్టాలి. మరి ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఈ భాగాన్ని మనం కట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇది కనబడుతుంది. అంటే ఇలాగా ముందుకు వెళ్ళిపోయి తన తర్వాత వచ్చే అక్షరంతో చక్కగా కలుస్తున్నది. మరి ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు చూస్తే అది తన ముందు అక్షరంతోనూ కలుస్తున్నది, తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలుస్తున్నది. మరి ఒక పదంలో చివరి అక్షరంగా చూసినట్లయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో చివరిగా వచ్చినప్పుడు కూడా అదే ఆకారంలో ఉంది, ఇది తన ముందు అక్షరంతో కలుస్తుంది. దీని తర్వాత ఇంకేదైనా అక్షరం ఉందా? దీని తర్వాత ఈ పదంలో ఏ అక్షరము లేదు, అందుకని ఇక్కడ ఇది పూర్తయిపోయింది, ఒక కర్వ్ వచ్చి పూర్తయిపోయింది. ఒకవేళ దీని తర్వాత ఏదైనా అక్షరం ఉన్నట్లయితే ఈ ఆకారంలో ఉండేది, అంటే దీన్ని కట్ చేసి దీని తర్వాత అక్షరం ఇక్కడ కలిచేదన్నమాట. మరి ఫాలో మీరు గుర్తించిన విషయాలు ఏమిటి? ఫాను గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఈ సర్కిల్ అంటే ఈ చిన్న వృత్తాకారం ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకోవాలి, దీనిపైన ఒక చుక్క గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటేనే మనం ఫా అని చెప్పి మనం కరెక్ట్గా దాన్ని మనం చెప్పగలం. ఒకవేళ దీంట్లో ఈ పైన ఈ చుక్క లేకుండా, ఈ సర్కిల్ లేకుండా, వృత్తాకారంగా లేకుండా చిన్న గీత ఉంటే అది అక్షరం మారిపోతుంది, అది ఫా కాదు. అలాగే ఈ చుక్క ఒకటి కాకుండా ఎక్కువ చుక్కలు ఉంటే అప్పుడు కూడా ఇది అక్షరము మారిపోతుంది. ఫా అనేది మన పెదవుల నుండి వచ్చే అక్షరం కాబట్టి పెదవుల నుంచి వచ్చే అక్షరము, అది సన్నగా పలికే అక్షరము. ఈ ఆకారము వేరువేరు స్థానాల్లో ఏ విధంగా దాని ఆకారం మారిపోతుంది అనేది కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు. దీని తర్వాత అక్షరము కాఫ్. కాఫ్లో చూస్తే ఫా లాగానే కాఫ్ కూడా ఇక్కడ చిన్న సర్కిల్ అంటూ వస్తుంది, కానీ
ఒంటరిగా ఉన్నప్పుడు షేప్ వేరుగా ఉంది. ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు ఈ ఆకారాలు ఒకే విధంగా ఉన్నాయి. కానీ ఒక ఒంటరిగా వచ్చినప్పుడైతే ఇది పూర్తిగా రౌండ్ సర్కిల్‌గా ఉంది. మనం అంతకుముందు 2 చుక్కలున్న అక్షరం కూడా నేర్చుకున్నాం. అదేమిటి? తా. తా ఇక్కడ కనబడుతుంది కదా! ఈ తా చూసినప్పుడు పైన 2 చుక్కలు కనబడుతున్నాయి మీకు. కాఫ్‌లో కూడా పైన 2 చుక్కలు కనబడుతున్నాయి. మరి రెండిటికి తేడా ఏమిటి? ఇక్కడ సర్కిల్ ఉంది. చిన్న ఒక వృత్తాకారం ఉంది. తాలో వృత్తాకారము లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కాఫ్ చూసినప్పుడు ఇక్కడ కిందకి దిగుతుంది. లైన్ కంటే ఇక్కడ కిందకి దిగిపోతున్నది. ఈ అక్షరము. ఈ మొదటి భాగం ఇక్కడి వరకు వచ్చి ఇలా వంపు కిందకి దిగిపోతున్నది. అదే ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు చూస్తే ఈ ముందు భాగం అలాగే ఉంది. తర్వాత ఇది లైన్ పైనే కొనసాగింది. కింద దిగకుండా లైన్ పైనే కొనసాగింది. దీనికి తేడా మీరు గుర్తుపట్టడానికి నేను ఇక్కడ పక్కనే రాశాను. కాఫ్ పైన 2 చుక్కలు కనబడుతున్నాయి. తా పైన కూడా 2 చుక్కలు కనబడుతున్నాయి. ఈ రెండిటికి తేడా ఏమిటి? ఇది చిన్న గీత ఉంది. ఇక్కడ సర్కిల్ ఉంది. ఒక వృత్తాకారంతో తర్వాత 2 చుక్కలు ఉన్నాయి. అంటే 2 చుక్కలు మాత్రమే కాదు మనం చూడవలసింది దాని ఆకారం కూడా. అంటే ముందున్న ఈ వృత్తాకారం ఉందా లేదా? ఒకవేళ 2 చుక్కలుండి వృత్తాకారం లేకపోతే అది తా అన్నట్టు. 2 చుక్కలుండి వృత్తాకారం ఉంటే అది కాఫ్ అయినట్టు. మరి మధ్యలో వచ్చినప్పుడు కూడా చూస్తే మీరు కాఫ్ ఇలాగా ఇక్కడి నుంచి మొదలుపెట్టండి. ఇది అంతకుముందున్న అక్షరంతో ముందుకొచ్చి ఇలా సర్కిల్ తిరిగి ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ పైన 2 చుక్కలు కనబడుతున్నాయి. ఇక్కడ కూడా 2 చుక్కలు మీకు కనబడుతున్నాయి. మరి ఇక్కడ చిన్న నిలువు గీత ఉంది. ఇక్కడైతే నిలువు గీత లేకుండా సర్క్యులర్ ఆకారంలో ఉంది. మరి చివరిగా వచ్చినప్పుడు ఒక పదంలో చివరి అక్షరంగా వస్తే ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ అదే ఆకారంలో 100కి 100 పాళ్ళు అదే ఆకారంలో ఉంది. కాబట్టి ఆఫ్ అనేది ఇది వెడల్పుగా ఫాలాగా వెడల్పుగా ఇది వ్యాపించకుండా ఇది కుంచుకుపోయి ఒక దగ్గరలోనే ఇది ఒక కర్వ్ అనేది మీకు కనబడుతుందన్నమాట. మరి కాఫ్ కాఫ్ అనేది చూస్తే ఈ ఎల్ ఆకారంలో అంటే మామూలుగా మనం ఎల్ ఈ విధంగా రాస్తాము. ఇది రివర్స్ ఎల్ ఆకారంలో ఉంది. తర్వాత మధ్యలో ఎస్ అని కూడా పెట్టారు. ఒకవేళ ఇది ఎస్ అని పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఇది దీని తర్వాత వచ్చే అక్షరంలాగా కనపడి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒంటరిగా రాస్తున్నప్పుడు మనం ఈ రివర్స్ ఎల్ షేప్ రాసి మధ్యలో ఒక ఎస్ లాగా కూడా మనం పెట్టవలసి ఉంటుంది. ఇది ఒంటరిగా ఉన్నప్పుడు. మరి ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు మీరు అంతకుముందు దాల్ రాశారు కదా! దాల్ రాసినప్పుడు చూస్తే ఇక్కడ ఎలా కనబడుతుంది దాల్? ఇక్కడ చూడండి. దాల్ ఉంది కదా! ఇలా వచ్చి కర్వ్ వచ్చి కింద దిగింది. దీనికి ఇక్కడ ఒక 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 గీత ఇలా పెట్టేస్తే అది కాఫ్ అయిపోతుంది. దాల్ ఎలాగూ రాయటం మీకు తెలుసు. దీన్ని మనం రాసేటప్పుడు ఏమని నేర్చుకున్నాము? 3 చుక్కలు పెట్టండి. ఇక్కడ ఒక చుక్క, దాని కింద ఒక చుక్క, కొంచెం వెనక్కి వెళ్ళి ఒక చుక్క. ఈ 3 కలిపితే దాల్ అయిపోతుంది. తర్వాత ఇలాగ ఒక గీత పెడితే అది కాఫ్ అవుతుంది. ఇలా గీత పెట్టాలి. ఎప్పుడది ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు. ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఈ షేప్ ఎగ్జాక్ట్లీ దాల్ లాగానే ఉంది. చూడండి మీరు. 45 డిగ్రీల కోణం ఉంది ఇక్కడ. ఇటు నుంచి ఇటు వచ్చి వంపు తిరిగిపోయింది. దీనిపైన ఒక గీత పెడితే ఇది కాఫ్ అయిపోతుంది. ఒకవేళ గీత లేదనుకోండి ఏమవుతుంది? దాల్ అయిపోతుంది. అవునా? దాల్ మరియు కాఫ్ రెండిటి ఆకారము దాదాపు ఒక విధంగానే ఉంది. పైన ఒక గీత ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. మరి అలాగే ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు అంటే మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఇలా కనబడితే మధ్యలో వచ్చినప్పుడు కూడా అదే ఆకారంలో కనబడుతుంది. ఈ రెండిటికి తేడా ఏమీ కనబడట్లేదు. 2 ఎగ్జాక్ట్లీ ఒకే విధంగా ఉన్నాయి. మరి ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో చివరి అక్షరంగా వచ్చినప్పుడు కూడా అదే ఆకారంలో మనకు కనబడుతుంది. కాబట్టి దీంట్లో ఇప్పటివరకు మనం చదువుకున్న ఈ 7 అక్షరాలలో మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పటివరకు చదువుకున్న 7 అక్షరాలలో మీకేమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. క్లియర్గా ఉంది కదా? ఓకే. అల్హమ్దులిల్లా. ఓకే. ఇప్పుడు మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకుందాము. ముందుగా మనం పలకటంలో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. పలకటంలో అంటే ఇప్పుడు మనం ఏ అక్షరాల్ని ఎక్కడి నుంచి మనం శబ్దం తీయాలి అనేది ఒకసారి ప్రాక్టీస్ చేసి తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేద్దాం. ఓకే. తా, జా, ఐన్,
గైన్ ఫా ఖాఫ్ కాఫ్ తా జా ఐన్ గైన్ ఫా ఖాఫ్ కాఫ్ తా జా ఐన్ గైన్ ఫా ఖాఫ్ కాఫ్. చదవండి అమ్మా. తా జా ఐన్ గైన్ ఫా కాఫ్ కాఫ్ ఇది లావుగా రావాలి. ఖాఫ్ కాఫ్ 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 ఇది కాఫ్ ఇది కాఫ్ రెండిటికి తేడా రావాలి. కాఫ్ ఓకే, కాఫ్ వెరీ గుడ్. నెక్స్ట్ తా జా ఐన్ గైన్ ఫా కాఫ్ కాఫ్ రెండిటికి తేడా రావాలి. ఇది లావుగా చదివే అక్షరము, ఇది సన్నగా కాఫ్ చదివే అక్షరము. కాఫ్ మోటా పడినా బారీక్ పడినా. కా కాఫ్. కాఫ్ ఓకే సార్, ఇన్షాల్లా. కాఫ్ కాఫ్. కాఫ్ కాఫ్. ఓకే, నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి. నెక్స్ట్ చదవాలి. త్వరగా చదివితే మనం కొంచెం ఎక్కువ నేర్చుకోవచ్చు. Islam. అలైకుం అస్సలాం. To, zo, ain, ghain, fa, qaf, kaf. వెరీ గుడ్. నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి. లాస్ట్ స్టూడెంట్ మైక్ ఓపెన్ చేసి చదవండి. లాస్ట్. దీని తర్వాత మనం రైటింగ్ ప్రాక్టీస్ కదండి. చదవండి అమ్మా. To, dwa, జా దా కాదు, జా జా. zwa, వెరీ zwa, ain, ghain, fa, qaf, kaf, వెరీ గుడ్. త్వా అంటున్నారు మీరు. త్వా అంటే వావు wa, వస్తుంది, దాంట్లో రాకుండా త్వా నిలువుగా నిటారుగా వావు లేకుండా చదవాలి. త్వా జా త్వా జా. ta, za. వెరీ గుడ్. ఇప్పుడు మనం రైటింగ్ ప్రాక్టీస్ కూడా చూద్దాం. ఓకే. మీకు స్క్రీన్ కనబడుతుంది కదా. Alhamdulillah. ఓకే, మనం ఏ అక్షరాలు నేర్చుకున్నామో ఒక్కొక్కటి మనం ప్రాక్టీస్ చేద్దాం మనం. దీంట్లో రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే మీరు దీంట్లో ఏం చూడాలి, అది తన తర్వాత అక్షరంతో కలుస్తున్నదా లేదా, తన ముందు అక్షరంతో కలుస్తున్నదా లేదా, ఈ విషయాల్ని జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఆకారం ఎలా మారిపోతుంది అనేది కూడా మీరు గమనించాలి. ఇది త్వా త్వా, బా, అలీఫ్. ఇది ఒంటరిగా వచ్చింది. ఇది ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చింది. తర్వాత ఒక పదంలో మధ్యలో వచ్చింది. ఇప్పుడు బా త
ఆ, స ఒక పదంలో చివరిలో వస్తుంది ఇప్పుడు త బ త ఆకారం మారిందా ఈ నాలుగు ఓ, ఓ, నాలుగు పదాల్లో? మారలేదు సార్. ఇది ఒక రిజిడ్ అన్నమాట. మొండి పట్టుదల గలవాడు, మొండోడు అంటాం మన దగ్గర. మొండోడు ఏంటి? ఏం చెప్పినా అతని మొండితనంతో అలాగే ఉండిపోతాడు, కానీ మార్పు మనం చూడం అతనిలో. ఆ, అది ఈ మొండి అక్షరాలు. ఇవి మొండి అక్షరాలు తన ఆకారాన్ని మార్చుకోవట్లేదు. తన స్థానం మారినా కూడా తన ఆకారాన్ని ఇవి మార్చుకోవట్లేదు. మరి అలాగే ఆ, జా విషయం కూడా అలాగే ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఉంది. ఇక్కడ ఆ, మొదటి అక్షరంగా వచ్చింది ఒక పదంలో. మ్మ్, ఇక్కడ మధ్యలో వచ్చింది, తర్వాత చివర్లో వచ్చింది. మారిందా ఆకారం? ఇక్కడ జ్వా ఆకారం ఏదైనా మారిందా? మారలేదు కదా. తో జా. ఇప్పుడు ఐన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఉంది. ఒంటరిగా ఉన్న ఐన్ తన తర్వాత ఏదైనా అక్షరం వచ్చినప్పుడు ఎలా మారిపోతుంది? కింద ఆకారం ఏమైపోతుంది? అది కింద ఆకారం పోయి అది లైన్తో పాటు సమాంతరంగా వచ్చేస్తుంది. కింద ఉండకుండా లైన్తో పాటు వచ్చేస్తున్నది. తర్వాత దాల్ దాల్. ఇది ఏ ఏ ఏ స్థానంలో ఉంది ఐన్? ఇప్పుడు ఒక పదంలో మొదటి స్థానంలో ఉంది ఇది. అలాగే ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు బా ఐన్ దాల్. ఆకారం మారిపోయింది కదా, ఒక ట్రయాంగిల్ లాగా వచ్చింది. అలాగే ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు చివరి అక్షరంగా వచ్చింది. అదే చివరి అక్షరంగా వచ్చినప్పుడు దీనితో చూడండి మరి ఇంకో స్టైల్లో. దీనికి తేడా ఉంది. కారణం ఏమిటి? బా అనేది తర్వాత అక్షరంతో కలుస్తున్నది, కానీ దాల్ అనేది తర్వాత అక్షరంతో కలవట్లేదు. అందుకనే ఐన్ అనేది ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో ఇక్కడ కూడా అదే ఆకారంలోకి వచ్చేసింది. ఇలాగా తన తర్వాత కలవని అక్షరాలతో వచ్చినప్పుడు ఐన్ అది యొక్క దాని యొక్క ఆకారము అలాగే ఉంటుంది. దాల్ జ జ ఐన్, జీమ్ రా ఐన్, జీమ్ జ ఐన్. ఇవన్నీ ఈ అక్షరాలన్నీ ఏమిటి అంటే తన తర్వాత అక్షరంతో కలుపుకోని అక్షరాలు. తన తర్వాత వచ్చే అక్షరాన్ని తనతో కలుపుకోవు. ఒకవేళ తన తర్వాత వచ్చే అక్షరం దాంతో కలిచేదైతే అది ఈ విధంగా షేప్ ఉంటుంది. ఐన్ మధ్యలో వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? దాన్ని గుర్తుపట్టాలంటే ఒక పదం మధ్యలో ఐన్ వచ్చింది, ఎలా గుర్తుపడతాం దాన్ని? అది round గా వస్తుంది. ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఈ ట్రయాంగిల్ ఆకారం అనేది చాలా ముఖ్యమైన ఆకారం. దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మరి అలాగే గైన్ ఒంటరిగా వచ్చినప్పుడు ఇలా కనపడింది. ఒక పదంలో మొదటి అక్షరంగా వస్తే గద త. ఒక పదంలో మధ్యలో వస్తే బ గైన్ ట. మధ్యలో వచ్చినప్పుడు ఐన్ మరియు గైన్ ఆకారము ట్రయాంగిల్ తప్పకుండా ఉండాల్సిందే. అలా లేకపోతే అది గైన్ కాదు. మరి చివరి అక్షరంగా వచ్చినప్పుడు బాత గైన్. ముందు గైన్ కంటే ముందు వచ్చిన అక్షరము కలిచేటట్లయితే ఇది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ కలవనిది అయినట్లయితే బా అలీఫ్ గైన్. అలాగే బా దాల్ గైన్, బా దాల్ గైన్, బా రా గైన్, బా జా గైన్.
ఇవన్నీ తన తర్వాత కలుపు అక్షరంతో కలవని అన్నమాట. అందుకని వీటిని ఇలా సపరేట్గా రాయటం జరిగింది. సరేనా? ఓకే. ఆ, తర్వాత ఫా. ఫా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విధంగా కనబడుతున్నది. ఫా తర్వాత ఏదైనా అక్షరం వచ్చినట్లయితే ఆ, ఫ, జ, ద, ఇది ఆకారం మారిపోయింది. అలాగే ఫా మధ్యలో వచ్చినట్లయితే బా, ఫా, రా. ఇప్పుడు ఏమైపోయింది? ఇది పైకి వెళ్ళిపోయింది. ఫా అనేది ముందు నుంచి పైనే ఉంది. ఇది ఫా పైన ఒక చుక్క ఉండి సర్క్యులర్ అది దానితో పాటు ఆ, వచ్చిందనమాట. కాఫ్, ఫా. ఇక్కడ ఏమైపోయింది? ఫా అనేది చివరిలోకి వచ్చింది. ఇంకా దీని తర్వాత ఫా తర్వాత అక్షరం ఏమిటి? ఈరోజు చదువుకున్న దాంట్లో కాఫ్. కాఫ్ ఒంటరిగా వస్తే కాఫ్ ఈ విధంగా కనబడుతుంది. అదే ఒక పదంలో మొదటి అక్షరంగా వస్తే కాఫ్, బా, జీమ్. దీని మీనింగ్ చూడొద్దు, నేను మీకు షేప్ చూపించడానికి ఈ విధంగా రాస్తున్నాను. ఉమ్. బా, ద, కాఫ్. ఇది చివరిలో అనమాట. ఇక చివరి అక్షరం ఈరోజు చదువుకున్నది కాఫ్. ఎల్ షేప్లో ఉన్నది, మధ్యలో ఎస్ ఆకారం కూడా వచ్చింది. అదే ఒక పదంలో మొదటి అక్షరం వస్తే ఏమో ఏమో టచ్ చేసుకుంటూ ఉంటాం. బా. ఇది మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఈ విధంగా కనపడుతుంది. కొంచెం మ్యూట్ చేయండి అమ్మా. ఆ? ఓకే, మ్యూట్ చేసాం. ఇది కాఫ్ అనేది మొదటి అక్షరంగా వచ్చింది. అదే మధ్యలో వచ్చినప్పుడు బా, కా, త. మొదటి అక్షరంగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్నప్పుడు ఆకారం మారిపోలేదు. మరి అలాగే చివరి అక్షరంగా వచ్చినప్పుడు బా, కాఫ్. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారం అయితే ఉందో చివరిలో కూడా అదే ఆకారంలో ఉంది. ఇవి ఈరోజు మనం చదువుకున్న 7 అక్షరాలు. తా, జా, ఐన్, గైన్, ఫా, కాఫ్, కాఫ్. 7 అక్షరాలు ఈరోజు పూర్తయినాయి. రేపు కూడా ఇదే టైంలో మన క్లాస్ ఉంటుంది. ఇన్షాల్లా రేపు మన మిగతా అక్షరాలు కూడా పూర్తి చేసేద్దాము. దీంతో అరబీలోని 28 అక్షరాలు మనం చదువుకున్నట్టు అవుతుంది. ఓకేనా? మరి మీరు ఏమైనా అర్థం కాకపోయినా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. 1 నిమిషం మన దగ్గర టైం ఉంది. దీని తర్వాత అబ్దుల్లా భాయ్ క్లాస్ మొదలవుతుంది ఇన్షాల్లా. డౌట్స్ ఏం లేవు కదా? లేవు సార్, అర్థమైంది అల్హమ్దులిల్లా. ఓకే. మరి ఇప్పుడు షేక్ అబ్దుల్లా వస్తారు. ఇప్పుడు ఆయన క్లాస్ మొదలవుతుంది ఇన్షాల్లా. 1 నిమిషంలో ఆయన క్లాసు మొదలవుతుంది. 5:45కి ఆయన మొదలు పెట్టాలి. 1 నిమిషం ఉండండి. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవి ప్రాక్టీస్ చేయటం అంటే ఈ అక్షరాలని ఎక్కడ చూసినా గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. రెండోది ఏమిటి అంటే ఆ అక్షరాల యొక్క మఖరజ్తోనే దాన్ని పలకటానికి ప్రయత్నం చేయండి. దీనికి ఒక చాలా తేలికైన యాప్ కూడా మీకు చెప్పాను అంతకుముందు. కాయిదా నూరానియా విత్ సౌండ్. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే వీటిని మాటిమాటికి వినొచ్చు. ఆ శబ్దాన్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇన్షాల్లా ఇప్పుడు షేక్ అబ్దుల్లా గారు మీ క్లాస్ కంటిన్యూ చేస్తారు. నేను ఇంతటితో ఆగిపోతున్నాను. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి